ఐపీఎల్లో ఇప్పటివరకు గుజరాత్ టైటన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ 5 సార్లు తలపడ్డాయి. ఈ కాలంలో గుజరాత్ జట్టు పైచేయి సాధించింది. గుజరాత్ 3 సార్లు గెలిచింది. హైదరాబాద్ కేవలం ఒక్కసారి మాత్రమే గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. గత సీజన్లో ఆడిన 2 మ్యాచ్ల్లో గుజరాత్ ఒక మ్యాచ్లో గెలిచింది. కానీ మరొకటి వర్షం కారణంగా రద్దయింది. ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ మే 2 శుక్రవారం జరగనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. గత మ్యాచ్లో ఓడిన గుజరాత్ ఈ మ్యాచ్లో గెలవడం ద్వారా ప్లే ఆఫ్స్కి తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎస్ఆర్హెచ్ కూడా అన్ని విధాలుగా గెలవాలని కోరుకుంటుంది. కానీ ఇందుకోసం హైదరాబాద్ జట్టు తన ఆట స్థాయిని పెంచుకోవాల్సి ఉంటుంది. శుభ్మన్ గిల్ నాయకత్వంలోని గుజరాత్ టైటన్స్ 9 మ్యాచ్ల్లో 6 గెలిచి 12 పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంది. గుజరాత్ తమ చివరి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన సెంచరీ సాధించాడు. అతని రికార్డ్ బ్రేకింగ్ ఇన్నింగ్స్తో గుజరాత్ లక్ష్యాన్ని రాజస్థాన్ ఛేదించింది. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ తన చివరి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించింది. అయితే మ్యాచ్లో బౌలర్లు అద్భుతంగా రాణించారు. కానీ బ్యాటింగ్లో దారుణంగా విఫలమైంది. ఈ కారణంగా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో మెరుగ్గా రాణించాల్సి ఉంటుంది. ఐపీఎల్లో ఇప్పటివరకు గుజరాత్ టైటన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ 5 సార్లు తలపడ్డాయి. ఈ కాలంలో గుజరాత్ జట్టు పైచేయి సాధించింది. గుజరాత్ 3 సార్లు గెలిచింది. హైదరాబాద్ కేవలం ఒక్కసారి మాత్రమే గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. గత సీజన్లో ఆడిన 2 మ్యాచ్ల్లో గుజరాత్ ఒక మ్యాచ్లో గెలిచింది. కానీ మరొకటి వర్షం కారణంగా రద్దయింది. గెలిచిన జట్టు గురించి మాట్లాడితే గుజరాత్ పైచేయి సాధించిందని చెప్పవచ్చు. ఎందుకంటే గుజరాత్లో బ్యాటింగ్ బౌలింగ్ విభాగాలు చాలా బలంగా ఉన్నాయి. అలాగే ప్రస్తుత సీజన్లో గుజరాత్ ప్రదర్శన ఇప్పటివరకు అద్భుతంగా ఉంది. మరోవైపు హైదరాబాద్ చాలా సందర్భాల్లో ఐక్యంగా ప్రదర్శన ఇవ్వడంలో విఫలమైంది. ఇప్పటివరకు ఓ లెక్క, ఇకపై ఓ లెక్క అన్నమాట. ప్లాన్ బితో గుజరాత్ జట్టు బరిలోకి దిగాల్సి ఉంటుంది. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ విభాగాల్లో సత్తా చాటితేనే విజయం దక్కుతుంది. లేదంటే ఓటమితో ఐపీఎల్ 2025 నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది.